అగో అన్నచ్చిండు. నమస్తే తమ్మి. నమస్తే నమస్తే. రాయే రా. ఏ కూసోయే. కూసో తమ్మి కూసో. మావా గింత గంట గరువులో కూడా మన సీనన్న మనకు మందు దావతిత్తుడు. మళ్ళా సీనన్ననే గెలిపియాలి. సీనన్నకి జై 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 సీనన్న. జై సీనన్న. ఇదేముందిరా మీ నలుగురు నాకు గుండెలు రా గుండెలు. చెప్పరు అయిపోయినా చెప్పరు. వానికి ఫోన్ చేసినా తీసుకొస్తాడు. తాగురి తాగురా తాగురా. రే తమ్ముళ్ళు మీకు ఎందుకురా? నేను లేనా? నేను ఉన్నారా మీకు? టెన్షన్ పడకుర్రి. పుల్లు బాటలు తీసుకొద్దాం. చెమ్ముడే ఏం లేదు. తాగురు టెన్షన్ రే. కాకపోతే నా పది ఏం చెప్పకుర్రా రే. నా పేరు తెలియదు. ఓకే మరి తమ్ముడు పోయేత్తా. ఓకే ఓకే మరి సరేనా? ఓకే రైట్. ఓకే మరి రైట్ మరి సీనన్న రైట్. ఓకే ఓకే కలుద్దాం సీనన్న. సరే సరే. ఎవరా లేవు నువ్వు లేవురా లేవు. అన్నా గిడిగిడు రైట్ మరి ఫోన్ చేయి. రైట్ తమ్ముళ్ళు రైట్ రైట్ మరి. అరే ఇటేరా రే ఇటే. గిటేరా గిటేవా గిటు గిరేరా రే. మంచినాడు రే. అవు ఏమైందిరా నీకు? మైకిల్ జాక్సన్ లాగా అడు తిరుగుతున్నాయేమ్రా? ఏమైంది? పసుపు బియ్యం పెట్టిపోయినరా. ఇక లమాసా గీడా గిట్లోడన్న అద్దురా అయ్యా పక్క తాగితే నాగానే పెద్ద మంత్రగాడే లేడురా బాయ్. చల్ ఇక వచ్చిండవ్వ. వీళ్ళ సొపతి పట్టిన పోరాడు ఖరాబ్ అయిండు. ఉంచుతారో పోరాన్ని ముంచుతారో. కూర్చున్నాడు ఇంకా వచ్చి. దాడగరా దాడగరా అంటే దాడుతీవి. ఎవ్వడేం చేసిండో ఏమో ఆడ. ఏంది ఏం దాటిండు మావాడు? వాడిని ఉంచుతారా చంపుతారా? ఏం చేస్తారు వాడిని? ఎటు తీసుకుపోయినరు? నిన్న అమాస అడ 3 రోజుల కాడ పసుపు బియ్యం పెట్టిరు. ఎవడేం చేసిండో దాటకు రాదు దాన్ని. అగ చూడు ఎట్లయిండో. నేనే మంత్రి గాని నాకంటే ఎక్కువ ఏం తెలుసు అనుకని దాటిండు. గాడ 3 రోజుల కన్నా గీ మూలకాన్నే అద్దనంగా దొక్కిండు. ఎవడేం చేసిండో ఏమో. మంచిగా ఉన్నారు, మంచిగా తోలుకపోతారు, మంచిగా చేస్తారు. నా పొరని నాశనం చేస్తారు. వాళ్ళ మీద మన్నవాడ ఆడ బియ్యం పెట్టిర్రట, దాటిండట పోరాడు. 3 రోజుల కాడ పసుపు బియ్యం పెట్టిర్రట, ఆయనతో దాటిండు పోరాడు 3 రోజుల కాడ. అయిందమ్మా మీ పిల్లగానికి? 3 రోజుల కాడ పసుపు బియ్యం పెట్టిరట, అయితే దొక్కిండు. ఏం చేయాలి? ఇటు తీసుకుపోవాలి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? మంచి శాస్త్రజ్ఞులు తోలుకపోయి మంచి చేయించుకుందాము. ఆయన ఎక్కడున్నాడో ఏమో నాకు తెలియదా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రేపు తీసుకుపోదాము. గురువు గారు, అయ్యగారు, నా భర్తను మీరే కాపాడాలి. 2 సంవత్సరాల నుండి నా భర్తను ఎవరు ఏం చేశారో తెలియట్లేదు. మీరే కాపాడాలి. అప్పటి నుంచి ఇలా పిచ్చి వాళ్ళ తిరుగుతూనే ఉన్నాడు. తనని మీ చేతుల్లో పెడుతున్నాను. శుభం భూయాత్. తల్లి బాధపడకు. నీ భర్తను నా కొడుకు అనుకొని ఎన్ని కష్టాలున్నా పరిష్కరించి నీ చేతిలో పెడతాను. నిశ్చింతగా ఉండు తల్లి. అమ్మవారి దీవెన ఎప్పుడూ ఉంటది. కేశవా, లోనికి తీసుకెళ్ళు. శేఖర్
స్వామి నా కొడుకు ఏమైంది? స్వామి నా కొడుకు ఏమైంది చెప్పుండ్రి. తల్లి బాధపడకు, నీ సమస్య నాకు తెలుసు. అది చిన్న సమస్య కాదు. నీ పేరు లక్ష్మమ్మ, నీకిద్దరు కొడుకులు, అందులో వీడు చిన్నవాడు. మాంత్రికులు శుద్ధించి చేసిన వాటిపై నుండి దాటాడు. ఇది వీడికే కాదు, పూర్తి వంశానికి పట్టింది. అరే అరే కీర్తి ఏమైందిరా? స్వామి, అరే లేవురా నా రే. కొడుకు అరే, ఏమైంది? కీర్తి అరే స్వామి ఏమైందిరా? నా అరే, కొడుకు కీర్తి, ఏమైంది ఏమైందిరా రే? చెప్పుండ్రి. నిమ్మకాయ పడుకునే ప్రదేశంలో పెట్టు. వీడు ఎటు వెళ్ళాడో తెలియని సమయంలో మార్గనిర్దేశం చేస్తుంది. ఈ గుడ్డు మీ ఇంట్లో క్షుద్రశక్తులు ప్రవేశించకుండా చూస్తుంది. ఈ తాయెత్తు ఏ దుష్టశక్తులు నీ కొడుకు దరిచేరకుండా చేస్తుంది. గురువుగారు, తనపై ఎలాంటి దుష్టశక్తి ప్రభావము లేదు కదా, ఆయనకి అలా ఎందుకు చెప్పావు? కాదురా మూర్ఖ, ఇంకో 6 దినములలో ప్రతి 25 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాముహూర్తం ఉంది. ఆ అమావాస్య గడియల్లో ఒక నవయువకుణ్ణి అమ్మవారికి బలిస్తే పంచభూతాలు నా వశమైతాయి. కాలాన్ని కళ్ళతో శాసించే రోజులు రాబోతున్నాయి రా కేశవా. బలికి సిద్ధంగా ఉండండి. నిమ్మకాయ గుడ్డు తాయితో ఎందుకు ఇచ్చినారు గురువుగారు? తాయెత్తు కట్టి వాని ఆత్మను నా వశం చేసుకున్నాను. గుడ్డుతో వాడి ఇంట్లో దైవశక్తులను పనిచేయకుండా చేశాను. నిమ్మకాయలో నా మంత్రతంత్రాలను బంధించి పంపాను. ఇక వాడు నా వశం. భలా గురుగారు భలా.
ఈడున్నావు నడువు ఇట్లకు. వీడేటో పాయే. ఈ నిమ్మకాయ పడుకునే ప్రదేశంలో పెట్టు. వీడు ఎటు వెళ్ళాడో తెలియని సమయంలో మార్గనిర్దేశం చేస్తుంది. గురువు గారు చెప్పిండు కదా, చెప్పింది ఏత్తా. వీడు ఎటు వేయండో తెలుసుకుంటా. తల్లి అంతా నీ దయ, నువ్వే నాకు దారి చూపెట్టాలి. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చింది? ఈడ ఎవరు లేరు. దేవుడా, ఏందయ్యా నాకు ఈ పరీక్ష? నా కళ్ళ ముందే నా కన్న కొడుకు జీవితం చిందర వందర చేస్తున్నావు. ఇలాంటి కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. నన్నైనా చంపేసి వాడిని కాపాడు. నీ చేతులని అపారం. కీర్తి, కీర్తి, అయ్యో ఏమైందిరా? కీర్తి, అమ్మా అమ్మా చేతి నొత్తుంది. అమ్మా అమ్మా చేతి నొత్తుంది. ఈ గుడ్డు మీ ఇంట్లో రుద్రశక్తులు ప్రవేశించకుండా చూస్తుంది. అయ్యా, నేను ఈ పరిస్థితి భరించి విన్ని గిట్లా చూస్తే నాకే చనిపోవాలనుంది. నన్నైనా చంపేసి వాన్నైనా కాపాడండి. తల్లి బాధపడకు. వాడిపై రుద్రశక్తులు విలయ తాండవం చేస్తున్నాయి. మహామహా రుద్రశక్తులు క్షుద్రించి చేసిన వాటిపై నుండి దాటాడు. వాటిని మనం ఏం చేయలేము. ఒక్క మార్గం ఉన్నది తల్లి, చేయగలవా? గురువుగారు ఏం చేయమంటారో చెప్పుండ్రి. ఖర్చుతో కూడుకున్న పనా? ఖర్చుతో కూడుకున్న పని కాదు. వాడిని ఇంకో 2 దినములు ఇక్కడ ఉంచు. అమ్మవారి దయతో వాడిపై ఎలాంటి క్షుద్రశక్తులు ఉన్నా శాంతి చేసి పంపిస్తాను. నన్ను నమ్ము. వాని బావు కన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు. నాని అజయ్ తమ్మునికి ఎవరో చేతబడి చేసిండ్రా. వాని పరిస్థితి ఘోరంగా అయిందిరా. ఏవుకోమా నువ్వు ఇంకా మంత్రతంత్రాలు అంటున్నావు? ఈ కాలంలో మంత్రతంత్రాలు ఏందమ్మా? వాడిని ఎక్కువ నువ్వు మఠం నుంచి వచ్చిన అంటున్నావు. ఇన్ని రోజులు ఏమైంది? వానికి ఏమైనా అయితే ఏం చేస్తావు? వాడెవడో బాబాగాడు 100 చెప్తాడు. వాడు అన్నీ అని చేస్తారా? అయినా మీకేం పని లేదారా?
ఈమెకంటే తెలియలేదు. ఏ ఊకన్నా అమ్మనే మనకు వాడు నిజంగానే ఆగమాగం అడివి ఎటేటో వేసిండు వాడు నిన్న. అదేమో దాటిండు. ఏం దాటిండ్రా? ఏం దాటిండు? మా బావ చెప్తానున్నాడు, ఇది నిండా మాసారా దాటాక్ రా అంటే ఏం కాదని కాలుతోంది అనుకుంటే పోయిండు. ఏం దాటిండ్రా? పసు బియ్యం ఉన్నాడా, పసు బియ్యం దాటిపోయిండు. పసుపు బియ్యం దాటింది. మీ కథ ఏంది? చల్ నడువుర్రా, అది ఎక్కడన్నా చూపిద్దురు. పా పోదాంపా. మీ పని మీ పసుపు బియ్యం పని చేస్తా. అన్నా అన్నా ఈ 3 రోజులకనే అన్నా నేను చెప్పినా. చెప్పనికైనా ఏమైనా అనిపిస్తలేదారా? ఇంకా 3 తవ్వలేంది, నిమ్మకాయలేంది, పసుపు బియ్యం ఏంది? నేనంటే 3 తవ్వలు అంటుర్రు. ఎట్లా దొరకబట్టాలి? ఏముంది ఇక్కడ? ఓకే. వాడు అటు ఇటు పోతుండు, ఆగమైతుండు. ఆ రక్తం కక్కుడేంద్రా భయ్? అన్న తమ్ముం జరిగింది చిత్రపూజలు కాదన్నా, అదంతా పెద్ద బోగస్. ఇది చూడు, ఆ రోజు అనుకోకుండా ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ పడేసిన పసుపు బియ్యం పై నుండి దాటాడన్నా. అంతే, అక్కడ ఏ శుద్ర పూజలు జరగలేదు. అవురా, ఆంధ్రుడు గట చెప్పిండు, నీ వాడు ఇట్లా చెప్తుండు. అది ఏమైతుందిరా అక్కడ? ఏమైతుందిరా? తాంత్రికుడు అంటే ఏందన్న? 21st సెంచరీలో ఉన్నాం, అదంతా పెద్ద బోగస్. అన్నా 2 రోజులు ఆడు ఉంచమన్నాడన్నా, ఆన్నే ఉంచొచ్చినాం. ఏమైతుందేమో. ఇదే 2వ రోజు. అక్కడికి వెళ్తే నిజం బట్టబయలు అవుద్దిగా. అదే పారి, ఆంధ్రుడు పని చూద్దాం పారి. నడురు నడురి. మళ్ళీ అత్తరే. Stop it! హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను శరత్ సార్. సార్ ఇక్కడ మనం అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతుంది సార్. ఇక్కడ బలి ఇవ్వడానికి కూడా రెడీ చేశారు సార్. మన వాళ్ళని కొంతమంది పంపించారు సార్ ఇమీడియట్లీ. సార్ ఓకే సార్. సార్ పిచ్చోడా నువ్వా? పిచ్చోని కాదురా, మీలాంటి దొంగ బాబాల భరతం పట్టడానికి వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శరత్. దుష్టుడా, పంచభూతాలు నా వశమయ్యే సమయానికి యాగాన్ని భగ్నం కలిగించావు. వదలరా, నిన్ను వదలా. బాగా చదువుకొని ఒక్కొక్కరు అంబేద్కర్లు, అబ్దుల్ కలాంలు, ఆజాదులు అవుతుంటే నీలాంటి దొంగ బాబాల వల్ల ప్రజల్ని మూఢనమ్మకాల పేరు చెప్పి భయానికి బానిస చేస్తున్నారు కదరా. బాగా చదువుకుని నింగికి రాకెట్లు పంపించే కాలంలో ఉన్నాం, ఇంకా మీ మూఢనమ్మకాలేంట్రా? నమ్మకం చీకట్లో కూడా కాస్త దూరం నడిపిస్తుంది. అదే మూఢనమ్మకం
జీవితాన్నే చీకటిమయం చేస్తోంది.